ఇప్పుడు ఈరోజు మన జరుగుతున్న క్లాస్ వచ్చేసి కర్రసాములో మనం రోజుకి ఒక్కొక్క ఐటమ్ నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకున్నది మనం నేర్చుకున్నది ఫస్ట్ సింగిల్ అడుగు, రెండో అడుగు, మూడో అడుగు, హాఫ్ టర్నింగ్, ఫుల్ టర్నింగ్. ఈరోజు మనం వచ్చేప్పటికి ఏంటంటే స్పిన్నింగ్ దాకా వచ్చేసాం. అంటే స్పిన్నింగ్ అంటే కర్ర రన్నింగ్ తిప్పుకుంటూ వెళ్ళిపోవడం. ఆ కర్ర రన్నింగ్ ఎలా తిప్పుతూ ఉంటాను నాకు ఒకసారి కర్ర రన్నింగ్ తిప్పులే ఒకసారి కంటిన్యూ చేయి. అలాగే వెనకరా రా. వెరీ గుడ్. ఒకసారి కర్ర మార్చుకుందామండి. ఈ కర్ర ఏమో ఒకసారి ఈ కర్ర పట్టుకు ఒకసారి ఈ కర్రతోటి ఫస్ట్ లెసన్ చేయి. రెడీ ఒకసారి రెడీ ఫాస్ట్. వెరీ గుడ్. స్పీడ్గా రెడీ. వెరీ గుడ్. సో ఇప్పుడు వీడు చేసిన ఏంటంటే నెక్స్ట్ వీళ్ళు చేయబోయే ఐటమ్ అది. నెక్స్ట్ వీళ్ళు చెప్పేది అంటే ఫస్ట్ దీంట్లో ఏమీ చేంజెస్ ఉండదు. అందులో ఫస్ట్ 4 డిగ్రీలు చూపించదంటే తిప్పుళ్ళు ఒకటో స్టెప్పు, రెండో స్టెప్పు, మూడో స్టెప్పు, నాలుగో స్టెప్పు. ఈ 4 ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు వీళ్ళు చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఈ 4 స్టెప్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్గా అలా రన్నింగ్ అవుతుంది. ఫస్ట్ మనం చేసింది ఏంటంటే వెనకపక్క 1 అండ్ ఇందులో మనం చేసేది కూడా అన్ని అడుగుల్లోనే ఉంటుంది, ప్రాక్టీస్లో ఉంటుంది. ఇందులో ఫస్ట్ మనం నుంచినప్పుడు చేస్తాం, టర్నింగ్ చేస్తుంటాం కదా, అంటే సహజంగా కర్ర తిప్పుతూ ఉంటాం. ఆ తిప్పేదాన్ని ఫస్ట్ ఏం చేస్తామంటే వెనక్కి తిప్పుతాం 1, తర్వాత రెండో స్టెప్ అడుగు ముందుకు వేసుకొని వెనక్కి తిరుగుతాం. ఇక్కడ మళ్ళీ 3 తిప్పుతాం అన్నాడు, మూడో స్టెప్. తర్వాత 4వ స్టెప్ సింగిల్ అడుగు వేయడం. అంతే, అంతకుమించి ఏముండదు. కాకపోతే మనం ఏమనుకుంటామంటే తిప్పులు అంటే చాలా కష్టం అనుకుంటారు. ఎంత సింపుల్ అంటే కర్ర తిప్పడం, దీనంత సింపుల్ మరొకటి ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఓవర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. సింపుల్ అర్థమైన వాళ్ళు కొంచెం అర్థమైంది, అర్థం కాని వాళ్ళు కూడా అర్థమయ్యేలా మనం చెప్తాం. సింపుల్గా అందరూ ఒకేలా వెళ్ళేస్తారు అంటే ఇట్లా ఈజీగా తిప్పుకుంటూ వచ్చేయచ్చు. తర్వాత దీంట్లోనే మనం వేసేది ఇంకా పల్టీలు కానీ ఇంకేదైనా సరే కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా అంటే లెసన్స్ అంటే కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. కాకపోతే బిగినింగ్ ఇక్కడ మనం చేసిందంటే తిప్పులు మాత్రమే తిప్పాం. ఆ తిప్పులు ఒకసారి మన పిల్లలంతా చేస్తారు. ఒకసారి మీరు చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. శేఖర్ రెడీ ఇంకొకసారి. వెరీ గుడ్. 2 నిదానం, కంగారు పడక. వాళ్ళు ఫస్ట్ వచ్చండి. ఫస్ట్ 2 3 4 మళ్ళీ 1 వెనక్కి 2 3 4 మళ్ళీ వెనక్కి వచ్చాడు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ సింగిల్ చేయండి. సింగిల్ ఫస్ట్ 1 2 3 4 దాని తర్వాత చెప్తారు. చెప్పినప్పుడు ఒకేసారి రౌండ్ తిప్పేయచ్చు. సరేనా? రెడీ పొజిషన్ 1 2 3 4. సో ఇది ఎక్సర్సైజ్ అనమాట. అడుగులోక ఇది ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే మీరైనా సరే ప్రాక్టీస్ చేసేవాళ్ళు, జస్ట్ ఈ వీడియో చూసి ఫాలో చేసేవాళ్ళు అయినా సరే చాలా సింపుల్. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే కింద పిల్లలు అడుగులు వేస్తూ ఉంటారు. అడుగులు బట్టి